హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో రుచిగా, సింపుల్గా, ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే రవ్వ కేసరి తయారు చేయబోతున్నాము. అది కూడా హోటల్ స్టైల్లో. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన రుచికరమైన రవ్వ కేసరి తయారీని మొదలు పెట్టుకుందామా? ఇప్పుడు మనం ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే నెయ్యిలో మనకు ఎంత క్వాంటిటీ రవ్వ కావాలో అంత క్వాంటిటీ మనం వేసుకోవాలి. నేనైతే 1.5 కప్ వేసా. ఇప్పుడు ఈ రవ్వని మనం మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ నెయ్యిలో వేయించేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపే వేయించండి, ఎందుకంటే మనకు రవ్వ అనేది మంచిగా వేగి మంచి ఫ్లేవర్ తీస్తుంది రవ్వ కేసరికి. ఇప్పుడు ఈ రవ్వ మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ప్లేట్లో పక్కకు తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 కప్ నేను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో ఆ కప్పుతో ఒక 1 కప్పు మిల్క్ తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో 1/3 కప్ షుగర్ కూడా తీసుకొని ఇంకా పాలల్లోనే వేసి మరిగిస్తున్నాను. బాగా మరిగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న రవ్వని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన ఉప్మా స్ట్రెచర్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇందులోనే మనకి కలర్ వేసుకోవాలనుకుంటే అది మీ ఆప్షనల్. నేను చిన్నపిల్లలకి పెట్టాలి కాబట్టి నేను కలర్ వేసుకోలేదు. ఇంకా లేదంటే కుంకుమ కూడా వేసుకోవచ్చు. ఇంకా యాలకుల పొడి కూడా కొంచెం వేసుకొని మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇంకా చల్లారిన తర్వాత ఒక కప్లో ఇట్లా తీసుకొని మనము నీట్గా సర్వ్ చేసుకుంటే ఇంకా అంతే అండి. ఇంకా మన టేస్టీ రవ్వ కేసరి రెడీ అయినట్టే. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా రుచిగా రవ్వ కేసరి తయారైపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఛానల్ని షేర్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. हाथ दिखाओ। पर है। पापा है। नो